హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. స్టూడియోలు, స్థలాలు ఇప్పుడు హాట్ టాపిక్. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. విశాఖలో స్టూడియోలకు స్థలాలు అడిగారు. ఎంత స్థలం కావాలో కూడా ఓ లెక్క చెప్పారు. గతంలో వైఎస్ 300 ఎకరాలు సినీ స్టూడియోలకు కేటాయించారని జగన్కు గుర్తు చేశారు. అంటే 300 ఎకరాలు ఇవ్వమని వారి ఉద్దేశం. ఇప్పటికే విశాఖలో రామానాయుడు స్టూడియోకు గతంలో వైఎస్ స్థలం ఇచ్చారు. ఇప్పుడు అక్కడ షూటింగులు లేక ఈగలు తోలుకుంటున్నారు. ఇప్పుడు 300 ఎకరాలు తీసుకుని సినీ స్టార్లు ఏం చేస్తారు? స్టూడియోలు కట్టేస్తారా? లేక తాకట్టు పెట్టుకుని వచ్చిన డబ్బులతో మరేదైనా వ్యాపారాలు చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైన విషయం. నిజానికి సినీ స్టార్లకు 100 కోట్ల ఆస్తులుంటాయి. వారు స్టూడియోలు పెట్టాలంటే ప్రభుత్వం తక్కువ రేటుకు స్థలాలు ఇవ్వాల్సిన పని లేదు. వారు కొనగలరు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే అక్కడ అంటే విశాఖలో సినీ స్టార్లకు వారి బినామీలకు వారి సన్నిహితుల పేరిట కొనుగోలు చేసిన స్థలాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ విషయం బహిరంగ రహస్యం. ప్రత్యేకంగా స్టూడియోలు నిర్మించాలంటే వారి స్థలం ఉపయోగించుకుంటే చాలు. కానీ వారు ప్రభుత్వ స్థలాలు అంటే ప్రజాధనమైన ప్రభుత్వ స్థలాలను కోరుకుంటున్నారు. అక్కడే సమస్య వస్తోంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న స్టూడియోల స్థలాలన్నీ ఇలా ప్రభుత్వాల వద్ద నుంచి తీసుకున్నవే. ఒక్కటంటే ఒక్కటి తప్ప, అదే రామకృష్ణ సినీ స్టూడియోస్. ఈ స్టూడియోస్ గురించి చెప్పే ముందు ప్రభుత్వం నుంచి స్థలాలు తీసుకుని స్టూడియోలు నిర్మించిన వాళ్ళు ఏం చేశారో చెప్పుకుందాం. ఒకప్పుడు చెన్నైలో ఉండే సినీ పరిశ్రమ చెన్నారెడ్డి పుణ్యమా అని హైదరాబాద్కు చేరింది. అలా వారు రావడానికి అప్పటి సినీ పరిశ్రమ ఆడిన బేరం స్థలాలు. చెన్నారెడ్డి అప్పట్లో కొండల్లా ఉండిపోయిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో స్థలాలు కేటాయించి స్టూడియోలకు, ఇళ్ల స్థలాలకు పంపిణీ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో అన్నీ అలా ఏర్పడినవే. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క చదరపు గజం కూడా తీసుకోకుండా నిర్మాణం అయిన స్టూడియో రామకృష్ణ సినీ స్టూడియోస్. ఇది ఎన్టీఆర్ సొంతానిది. సిటీకి దూరంగా ఎక్కడో నాచారంలో నిర్మితమైన ఈ స్టూడియో కడుతున్న సమయంలో సినీ రంగ ప్రముఖులందరూ ఎన్టీఆర్కు సలహాలు ఇచ్చారు. ఆ స్టూడియోను నిర్మించొద్దని, నష్టాలు వస్తాయని చెప్పి చూశారు. ప్రభుత్వాన్ని అడిగితే జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్లోనే స్థలం ఇస్తుందన్నారు. కానీ ఎన్టీఆర్ ప్రభుత్వం నుంచి నయా పైసా లాభం పొందడానికి అంగీకరించలేదు. నష్టాలొచ్చినా సరే సొంత డబ్బుతోనే స్టూడియో కట్టారు. ఇప్పటికీ ఆ స్టూడియో అలాగే ఉంది. నష్టాలు పాలై కమర్షియల్ ఆపరేషన్స్కు దూరమైంది. అదే ప్రభుత్వం నుంచి స్థలాలు పొంది వ్యాపారాలు ప్రారంభించిన రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలు ఇప్పుడు సిటీ మధ్యలోకి వచ్చేశాయి. ఆ ల్యాండ్ విలువే వేల కోట్లకు చేరిపోయిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధి మేరకు ఇప్పుడు ఆయా స్టూడియోల యజమానులు ప్రభుత్వానికి బాకీ ఉండాల్సిందే. వారు ఏం చెబితే అది చేయాల్సిందే. ఆ పరిణామాలే సినీ పెద్దలు, 2 ముఖ్యమంత్రుల్ని కలవడానికి కారణమయ్యాయి. ఇప్పుడు వీరికి 300 ఎకరాలు విశాఖలో స్టూడియోలు కట్టడానికి ఇస్తే దాన్ని వారు ప్రాపర్టీగా మార్చుకుంటారు తప్ప స్టూడియోలు కట్టరు. ఎందుకంటే ఇప్పుడు షూటింగులకు భరోసా లేదు. సినీ పరిశ్రమ కోలుకుంటుందన్న నమ్మకం లేదు. థియేటర్ల మాఫియాకు మళ్లీ మంచి రోజులు వస్తాయని కూడా ఎవరూ అనుకోవడం లేదు. మొత్తంగా చూస్తే ఇప్పుడు విశాఖలో జగన్మోహన్ రెడ్డి భూములు ఇచ్చేస్తారన్న అత్యాశ సినీ ప్రముఖుల్లో స్పష్టంగా ఉంది. కానీ వారు ఆలోచించాల్సిన విషయం మాత్రం ఆలోచించడం లేదు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజా సంపదను కట్టబెట్టించుకోవడానికి ఏపీకి వచ్చి కనీసం ఏపీ బాగు కోసం ఒక్క మాట అయినా మాట్లాడారా అనేది చాలామందికి వస్తున్న సందేహం. ఎన్టీఆర్ అన్ని విషయాల్లోనూ ఆదర్శం. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన ఆదర్శవంతమైన జీవితాన్ని రామకృష్ణ సినీ స్టూడియోస్ ప్రత్యక్ష సాక్ష్యంలా కనిపిస్తోంది. ఆయన మహోన్నత వ్యక్తిత్వం ముందు ఇప్పటి తారలు మరగుజ్జులే.